మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు గురువారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల నుంచి సహకార సంఘం కార్యాలయంకి సరిపడా యూరియా రావడం లేదు. ఈ క్రమంలో బుధవారం లారీ లోడ్ వచ్చి సొసైటీ కార్యాలయం వద్ద దించుతున్నారని సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం అర్ధరాత్రి నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రైతులు చెప్పులను లైన్లో పెట్టి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి తోపులాట జరగకుండా పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు. గోదాంలో 300 బస్తాల యూరియా ఉందని, రైతులు 1000 మంది వరకు ఉన్నారని, మళ్లీ లోడ్ వచ్చాకే యూరియా ఇస్తామని అధికారులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి చెప్పులు పెట్టామండి. ఈ లైన్లో నిలబడలేకపోతున్నాం. సీనియర్ సిటిజన్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని కోట రిలీజ్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా పబ్లిక్ వేరే పని చేసుకోకుండా ఇలా లైన్లో నిలబడాల్సి వస్తుంది. అంజలయ్య గౌడ్. గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇన్నేళ్ళ నుంచి లైన్లో ఎప్పుడు నిలబడాలి. ఈసారి ఫస్ట్ టైం నిలబడుతుంది లైన్లో. సీనియర్ సిటిజన్ లేదు. ఈ ఏజ్లో మేము నిలబడి చూసుకోవాలంటే ఎంత కష్టం. నా పేరు తిరుపతి. మాది ధర్మాపూర్. మేము గత 15 రోజుల నుంచి యూరియా కోసం నిరంతరం 20 రోజులకి వెళ్ళి 15 రోజుల నుంచి కంటిన్యూ వస్తున్నాము. సరైన యూరియా లేకపోవడం వల్ల ప్రతిరోజు వస్తున్నాము. 2 గంటలకు వచ్చినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూర్చొని ఇక్కడ వెయిట్ చేసి లేదంటారు రేపు అంటారు. చూడండి, 3-4 రోజులు వారంకి వెళ్ళి ఈ రోజు వచ్చింది. ఈ రోజు ఇంతమంది పబ్లిక్ వచ్చినాము. మేము చేనుకడ వ్యవసాయం పని అంతా ఇదైపోయింది. పంట చేతికి వచ్చే టైంలో యూరియా లేకపోతే మేము ఇంత దాని మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేసి ఇప్పుడు డబ్బులు అన్నీ వేస్ట్ అయితే పంట అంతా నాశనమయ్యే రోజులు వచ్చింది. ప్రభుత్వం కొద్దిగా స్పందించి మా రైతులందరికీ యూరియా సకాలంలో అరేంజ్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యూరియా కోసం మేము మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు వచ్చినాం. 2 గంటల నుంచి ఇప్పటి వరకు 9 అవుతుంది. మేము ఛాయ్ నీళ్లు ఏం తాగకుండా ముఖం కూడా కడుక్కోకుండా వచ్చి రాత్రికినే పండుకుంటున్నాం. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు 9 గంటలకు వచ్చిర్రు. ఇక్కడ యూరియా లేదు. ఇక్కడ ఆడున్న యూరియాకి 15 రోజుల నుంచి మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. 15 రోజుల నుంచి వచ్చి పోతున్నాం. చేనుకడ పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి. అయినా కూడా ఇక్కడ యూరియా సకాలంలో లేకపోవడం వల్ల ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వీళ్ళకు ప్రభుత్వానికి ఒక సోయి లేదు. ఎందుకంటే పంటలు ఏ కాలంలో రైతులకు ఏమవసరం వస్తాయని ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్లా? మేమందరం ఇప్పుడు పంట చేతికి వచ్చిన టైంలో మేము నాశనం చేసుకోవాలన్నా? ఇదే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ముందస్తు ప్రణాళిక ఉండింటే ఈరోజు ఈ రోడ్డు మీద ఇంతమంది నిలబడాల్సిన పరిస్థితి రాకుండే కదా. మమ్మల్ని అందరినీ రైతులు చూడండి, ఆడపిల్లలు అందరూ కూడా కొద్దిగా మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు 1 గంటలకు వచ్చి ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిగా గవర్నమెంట్ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా అందరికి ఓట్లు వేసేటప్పుడు మేమందరం రైతులం పనికొచ్చినాం. ఇప్పుడు మాత్రం మీకు మా మీద ఇంత కూడా జ్ఞానం లేదా? గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రైతులు ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద ఉన్నది చూసిండ్రా? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే దీనికి ప్రణాళిక లేదు, ఎవరికి సోయి లేదు. రాజకీయం చేసేటప్పుడు కాదు, ఇలాంటి టైంలో ప్రజల యొక్క మన్ననను పొందాలి. రైతు లేకపోతే రాజ్యం లేదు, దేశం లేదు. దేశానికి రైతు వెన్నెముక్క అని చెప్తారు. ఇదేనా రైతుని రోడ్డు మీద మీరు 12 గంటలకు 1 గంటలకు భార్య పిల్లలను వదిలేసి మేము వచ్చిడాం అనుకుంటున్నాం? మాకు యూరియా లేదు, పంట ఎండిపోతుంది. మేము అప్పులు తెచ్చి పంటలు చేసినాం. అవన్నీ నాశనం కావాలన్నా? ప్రభుత్వం ఒక్కసారి స్పందించాలి. ఎందుకు చెప్తున్నా ఏ నాయకులను కానీ నేను చెప్తుంది మీకు ఏ పంటకు ఏం అవసరం వస్తుందో ముందే తెలిసి ఉంటే ఈ పరిస్థితి రాకుండే కదా. ప్రభుత్వం ఒకసారి ఆలోచన ఇప్పటికన్నా చేయండి. మనము
అందరూ ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమతో ఎన్నుకున్నారు. కానీ ఈ రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు లేకపోతే దేశమే నిలబడదు. మీరు అర్థం చేసుకోండి, వీళ్ళని చిన్న చూపు చూడకండి, రైతులని చిన్న చూపు చూడకండి, అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఏం పేరు? తిరుపతి ఎవరు? ధర్మాపురం.